సుబ్రహ్మణ్యం గారు, కండరాల బలహీనత నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో విపరీత విస్తృత హస్త పవన ముక్తాసనం, ఉతీత పద్మాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. విపరీత విస్తృత హస్త పవన ముక్తాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగి కుడి కాలును మడుస్తూ ముందుకు తీసుకొని వస్తూ తలను శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును మోకాలి వద్ద నేలకు ఆంచి చేతులు రెండింటినీ పైకి ఎత్తి ఉంచాలి. ఇలా ఈ భంగిమలో కొంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత ఎడమ కాలును మడిచి ముందుకు తీసుకొని వస్తూ తలను శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును మోకాలి వద్ద నేలకు ఆంచి మరలా రెండు చేతుల్ని కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండు కాళ్లను మడుస్తూ ముందుకు తీసుకొని వచ్చి శరీరాన్ని తలను ముందుకు వంచుతూ నుదురును నేలకు ఆంచాలి. చేతులు రెండింటినీ కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 5 నుంచి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా కొంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఉతీత పద్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ నడుముకు ఇరువైపులా నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని వీలైనంతగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా విపరీత విస్తృత హస్త పవన ముక్తాసనం, ఉతీత పద్మాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని అన్ని కండరాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి కండరాలు బలంగా తయారవుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.